బ్రేకింగ్ న్యూస్. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. సాధారణ కంటే 8 రోజుల ముందుగా కేరళను తాకడంతో సాధారణ కంటే ఎక్కువ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. అయితే మరో పక్కన కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. అయితే నైరుతి రుతుపవనాలు ఏవైతే కేరళను తాకాయో సుమారుగా విస్తారంగా అటు కేరళ, కర్ణాటక, తమిళనాడులో కూడా విస్తారంగా ఈ రుతుపవనాలు అయితే విస్తరించి ఉన్నాయని చెప్పుకోవాలి. దీంతో జూన్ 1న ఇటు తెలంగాణను కూడా ఈ నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. దీంతో పెద్దగా వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుందంటూ కూడా వాతావరణ అధికారులు అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే మరో పక్కన నైరుతికి తోడు వరుస అల్పపీడనాలు ఏర్పడటంతో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. అరేబియా సముద్ర తీరంలో వాయుగుండం ఒకటి, ఇక ఇప్పటికే మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణపై ద్రోణి ప్రభావం ఎక్కువగా ఉండడంతో కూడా ఇప్పటికే అటు మనం చూసుకుంటున్నాము. గత 2-3 రోజుల నుంచి కూడా వర్షాలు అయితే కురుస్తూ ఉంటున్నాయి. అయితే ఇటు తెలంగాణలో ప్రధానంగా చూసుకుంటే మధ్యాహ్నం వరకు ఎండ ఉన్నప్పటికీ సాయంత్రం అయ్యేసరికి ఒక్కసారిగా వాతావరణం అయితే మారిపోతుంది. ఒక్కసారిగా అకాల వర్షాలు, కొన్ని ఏరియాలు అయితే భారీ వర్షాలు కురుస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. దీంతో అయితే ఏదైతే ఇప్పుడు నైరుతి రుతుపవనాలు కేరళనైతే తాకాయో 8 రోజుల ముందుగానే, ఎవ్రీ ఇయర్తో చూసుకుంటే ఈ ఇయర్ అయితే 8 రోజుల ముందుగానే ఈ నైరుతి రుతుపవనాలు అనేవి కేరళలోకి ప్రవేశించాయి. దీంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే సూచించారు. ఇక మరో పక్కనైతే ఇక హైదరాబాద్లో కూడా ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు మనం చూస్తూ వస్తున్నాము. ఇక పలు జిల్లాల్లో అయితే విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెబుతున్నారు. ఏదైతే ములుగు, భద్రాద్రి, కరీంనగర్, యాదాద్రి, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, వరంగల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెబుతున్నారు. మరో పక్కన మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వేటకు వెళ్లే వాళ్ళకైతే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఎవరు కూడా తొందరపడి వేటకు వెళ్ళొద్దు. సో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో, ద్రోణి ప్రభావం ఏర్పడుతున్న నేపథ్యంలో కూడా మత్స్యకారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. ఇక మే 28 వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దంటూ కూడా మరో ప్రకటన అయితే చేశారు. దీంతో వేటకు వెళ్లే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ వర్ష ప్రభావాన్ని చూసుకుని దాన్ని గమనించుకుని వేటకు వెళ్ళాలి. లేదంటే 28 వరకు, మే 28 వరకు అసలు వేటకు వెళ్ళకపోవడమే మంచిదంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే నైరుతి రుతుపవనాలు విస్తారంగా వస్తుండటంతో కూడా వర్ష ప్రభావం ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ నైరుతి రుతుపవనాల ప్రభావం అయితే ఎక్కువగా ఉన్నట్లు ఇప్పటికే అధికారులు అయితే వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. దీంతో అటు లోతట్టు ప్రాంత వాసులు కానివ్వండి, అటు సముద్ర తీరాల ఉండేవారు కానీ ఇటు ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అలాగే పంటలు వేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రైతులకి ఇది, కొంతమందికి అయితే ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పంటలు ఎవరైతే వేసుకుంటారో అయితే మరో పక్కనైతే ఇప్పటి వరకు ఎవరైతే వరి ధాన్యం అటు సేకరించి ఉన్నారో వాళ్ళకైతే కొంతమంది వరి ధాన్యం తడిసిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇప్పుడు నాట్లు ఎవరైతే వేసుకుంటారో, పంటలు ఎవరైతే వేసుకుంటారో వారికి ఇది సరైన సమయం, వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు అయితే. మరో పక్కన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. పిడుగులతో పడే వర్షం కూడా కురిసే ఛాన్స్ ఉంది కొన్ని ఏరియాల్లో. సో వారు మాత్రం అప్రమత్తంగా ఉండాలి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అటు చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ అత్యవసరం అయితేనే బయటకు రావాలి. లేదంటే ఎవరు కూడా మరో పక్కన చెట్ల కింద కూడా ఎవరు ఉండొద్దంటూ, పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరు చెట్ల పక్కన ఉండొద్దు. అలాగే బయటకు కూడా అత్యవసరం అయితేనే రావాలి. ఈ వానగండం ఉన్నంతసేపు అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే కొన్ని సూచనలు అయితే జారీ చేస్తున్నారు. అయితే నైరుతి ఋతు ప్రభావంతో అటు సాధారణ కంటే ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ముందు నుంచి కూడా తగు జాగ్రత్తలు తీసుకునేలేగా ఇటు ప్రభుత్వాలు కూడా కొన్ని చర్యలు అయితే తీసుకుంటున్నాయి. సో నైరుతి ఋతుపవనాలు ముందుగానే ఇటు ఎంట్రీ ఇవ్వడంతో కూడా ముందు జాగ్రత్తలు తీసుకునేందుకు కూడా అవకాశం ఉంది. సో దీంతో ఎక్కడికక్కడ రాష్ట్రాల్లో అయితే కొన్ని ఏరియాలో అయితే కూడా ఇప్పటికి అధికారులు, అటు ప్రభుత్వం కూడా చర్యలు ప్రారంభించింది. ఎందుకంటే ఒకవేళ లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసినట్టయితే కనుక ఆ ప్రాంతాలు మునిగిపోయే ఛాన్స్ ఉంది. లోతట్టు ఇళ్లలో ఎవరైతే నివసిస్తున్నారో వారు కూడా ముందు జాగ్రత్తలు తీసుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడం కూడా మంచిదంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే కొన్ని సూచనలు అయితే చేస్తున్నారు. ఇక అటు కేరళ, కర్ణాటక, తమిళనాడు, మిజోరం, గోవా, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలైతే భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచనలు అయితే చేశారు. దీంతో ఆ ప్రాంతాల వాసులు ఎవరైతే ఉంటారో వారు ముందుగా
కొంచెం అలర్ట్ అయ్యి ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే కొన్ని సూచనలు జారీ చేశారు. ఏదేమైనా కూడా సాధారణ కంటే 8 రోజుల ముందుగా నైరుతి రుతుపవనాలు కేరళని తాకడంతో ఇటు తెలంగాణలో కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కొన్ని జిల్లాల్లో ప్రధానంగా కూడా ఇటు వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే పిడుగులతో కూడిన వర్షం పడుతుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఇక వాతావరణ శాఖ అధికారులు ఇక మరిన్ని సూచనలు చేశారు. అవేంటో మా ప్రతినిధి సుజాత అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. అసలు ఎప్పుడు ప్రవేశించనున్నాయి ఏంటి అనే విషయాలు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు ఉన్నారు మనతో పాటు. సార్ చెప్పండి, ఈసారి రాష్ట్రంలోకి ఎప్పుడు నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు అధికారికంగా ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి కేరళ తీరాన్ని తాకే అనేసి జారీ చేయడం జరిగింది. సో ఇవి ప్రస్తుతం చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఇవి మరింత పురోగతి చెంది ఇటు ఉత్తరం వైపు కదలాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి అండమాన్ నికోబార్ దీవులను 13 మే కల్లా కూడా తాకినప్పటికీ కూడా క్రమేపీ కేరళ తీరాన్ని తాకడానికి కొంచెం సమయం పట్టింది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉండడం వల్ల ఇటు కొమరన్ ఏరియా, అలాగే చూసుకున్నట్లయితే మాల్దీవులు, ఈవెన్ లక్షద్వీప్ ఇవన్నీ ఏరియాస్ని తాక్కుని ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు అనేవి వ్యాపించాయి. కేరళ తీరం అంతా కూడా వ్యాపించాయని చెప్పొచ్చు. సో ఇంకా పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఇంకొక 2 రోజులు 3 రోజుల్లో ఈవెన్ ఇటు కర్ణాటక, ఈవెన్ కోస్టల్ ఏపీకి కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలి అంటే సగటున కంటే కూడా ఒక 8 రోజుల ముందస్తుగానే ఈ నైరుతి ఋతుపవనాలని ఈ కేరళ భూభాగాన్ని తాకాయని కూడా చెప్పొచ్చు. ఏ జిల్లాలకు వర్ష సూచన ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో అటు అరేబియా మహాసముద్రంలో ఏర్పడినటువంటి ఒక అల్పపీడనం దీనికని అనుసంధానంగా ఒక ద్రోణి అనేది ఉత్తర తెలంగాణ వైపు కొనసాగడం వల్ల ముఖ్యంగా ఒక ఉత్తర తెలంగాణ జిల్లాలో సుమారు 5 జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక 5 జిల్లాలకు మాత్రం భారీ వర్ష సూచన అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు అతి భారీ నుంచి భారీ వర్షాలు అనేవి చూసుకున్నట్లయితే ముఖ్యంగా నిర్మల్, నిజామాబాద్, ఇంకా చూసుకున్నట్లయితే జగిత్యాల్, మెదక్, కామారెడ్డి ఈ యొక్క జిల్లాల్లో సుమారు భారీ నుంచి అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ జిల్లాలకు ఈరోజు ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇంకా ఉత్తర జిల్లాలో ఉన్నటువంటి ఇంకొక 5 జిల్లాలకు మాత్రం భారీ వర్ష సూచన అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా అటు సంగారెడ్డి, ఆదిలాబాద్, కొమరంభీం, ఇంకా చూసుకున్నట్లయితే మంచిర్యాల్, రాజన్న సిరిసిల్ల ఈ యొక్క 5 జిల్లాలకు కూడా భారీ వర్ష సూచనలు అయితే ఉన్నాయి. మిగిలిన జిల్లాలకు కనుక చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రానున్న 2 రోజుల్లో హైదరాబాద్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే సిటీ కనుక చూసుకున్నట్లయితే అటు తేలికపాటి వర్షపాతంతో పాటు ఈదురుగాలుల ప్రభావం అనేది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈదురుగాలు కనుక చూసుకున్నట్లయితే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఈదురుగాలుల ప్రభావం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రానున్న 3-4 రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం అనేది కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం ఎక్కడ నమోదైంది, ఎక్కడ నమోదయ్యే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్నటి కనుక నమోదైనటువంటి వర్షపాత గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా కొమరంభీంలో మనకి సుమారు 6 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఇంకా చూసుకున్నట్లయితే మంచిర్యాలలో కూడా 5 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. నిజామాబాద్, జగిత్యాల్, ఇంకా నిర్మల్లో సుమారు 5 సెంటీమీటర్ల మేర వర్షపాతం అనేది కూడా నమోదైంది. జిల్లా అధికార యంత్రాంగానికి కావచ్చు, అటు జీహెచ్ఎంసీకి కావచ్చు, ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి సుమారు 10 జిల్లాలకు వార్నింగ్స్ అనేవి, కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు, కొన్ని జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ యొక్క సీజన్ కనుక చూసుకున్నట్లయితే అటు పంట కోతలు కోసేసి ఆల్మోస్ట్ ఇవి పంటను అమ్మే సమయం కాబట్టి ముఖ్యంగా రైతాంగం ఎక్కడైతే పంట కోస్తారో ఆ పంటను మాత్రం సురక్షిత ప్రాంతాలలో ఈ యొక్క వర్షపాతం నుంచి తడవకుండా కాపాడుకోవాలి. ముఖ్యంగా రైతులు కనుక చూసుకున్నట్లయితే ఈ 2 రోజులు వర్షాలు అనేవి ఎక్కువ పడుతుంటాయి కాబట్టి ఈ 2 రోజులు కూడా ఇటు పంటలకు ఎరువు కానీ అటు మందులు కానీ వేయడం అనేది చేయకూడదు. ముఖ్యంగా మ్యాంగో సీజన్ కాబట్టి ఈ సమయాల్లో ముఖ్యంగానే ఈదురుగాల ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి ముందస్తుగానే ఈ మ్యాంగోస్ కానీ ఇవి పళ్ళకాయలు అనేవి ముందుగానే
కోసి మార్కెట్కి పట్టుకువెళ్ళాలి. సో ఈదురుగాల ప్రభావం ఉండే సమయాల్లో మాత్రం ఈ పంటకి నష్టం చేకూరుస్తుంది. ముఖ్యంగా రైతులు ఈ సమయాల్లో మాత్రం ఈదురుగాళ్ళు, ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు మాత్రం షార్ట్ సర్క్యూట్ అనేది అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ సమయాల్లో మాత్రం మోటార్స్ ఆపరేట్ చేయడం కానీ, విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండడం అనేది చేస్తూ ఉండాలి. ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రాణ నష్టం కూడా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి హెచ్చరికలు అనేవి ఎప్పటికప్పుడు ఆయా జిల్లాలకు ఎక్కడైతే వర్షపాతం అధికంగా నమోదవుతుందో ఆయా జిల్లాలకు యంత్రాంగానికి కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు అనేవి పంపించడం కూడా జరుగుతుంది. హైదరాబాద్లో ఎన్ని రోజులు వర్షం ఉండే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే నగరంలో కనుక చూసుకున్నట్లయితే ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం ముఖ్యంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఈదురుగాలి ప్రభావం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు రానున్న 3-4 రోజులు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అంచనాల కంటే ముందుగానే ఈసారి నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయా సార్? ఒక విధంగా చెప్పాలి అంటే గత 2008లో కనుక చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు అనేవి మే 22న తాకాయి. తర్వాత చూసుకున్నట్లయితే 2009లో కూడా 23వ తారీఖునే ఈ కేరళ తీరాన్ని తాకినాయి. ఈ సంవత్సరం అంటే సుమారు 17 సంవత్సరాల తర్వాత ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి కేరళ తీరాన్ని తాకాయి అనేసి చెప్పవచ్చు. ఈసారి మే 24నే ఒక ముందస్తుగా 8 రోజుల ముందస్తుగానే ఈ కేరళ తీరాన్ని తాకినాయి. కాబట్టి ఒక విధంగా చూసుకున్నట్లయితే సగటున మన రాష్ట్రానికి, తెలంగాణ భూభాగానికి కనుక ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనేవి తాకాలి అంటే సగటున కనుక తీసుకున్నట్లయితే 10 జూన్ కల్లా కూడా మనకి రాష్ట్రానికి తాకుతుంటాయి. ఒక ముందస్తుగానే కేరళ తీరాన్ని ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి తాకే కాబట్టి ముందస్తుగానే మన రాష్ట్రానికి కూడా నైరుతి ఋతుపవనాలు అనేవి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్రంలోకి ఈసారి నైరుతి రుతుపవనాలు త్వరగానే ప్రవేశించాయి. రానున్న 3 రోజుల్లో కూడా తెలంగాణలోని వర్షం నమోదయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్, మరి కొన్ని జిల్లాలకి ఆరెంజ్, ఎల్లో అలర్ట్ని కూడా జారీ చేసిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముందస్తు కాలంగానే అధికార యంత్రాంగానికి కూడా సూచనలు చేశారు. అటు మామిడి సీజన్ కావడంతో అటు మామిడి తోటకు సంబంధించినటువంటి కావచ్చు, లేదు అని అంటే ఇతర పంటలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అలర్ట్గా ఉండాలి అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో సుజాత, వాతావరణ శాఖ.